మరియు ఐగుప్తి రాజు షిఫ్రా పూయా అను హిబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హిబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైనలా వాడిని చంపుడి, ఆడదైన ఎల్లా దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. దీంట్లో నాకు మొట్టమొదటి మాట ఏంటంటే, నిర్గమకాండం 1వ అధ్యాయంలో మొదట 12 మంది కొడుకుల పేర్లు ఉన్నాయి చూసారా, ఆ పేర్లు తప్పించి ఫరో పేరు ఉందా ఇక్కడ? లేదు. అధికారుల పేర్లు ఉన్నాయా? లేదు. మరి ఎవరి పేర్లు ఉన్నాయి? 2 పనోళ్ళ పేర్లు ఉన్నాయి. 2 పనోళ్ళ పేర్లు. ఎవరా ఇద్దరు? 2 మంత్రసానులు, అంటే ఆయాలు. వాళ్ళు నర్సులు కూడా కాదు, ఆయాలు. నర్సులకి సహాయం చేసే ఆయాలు. వాళ్ళకి డిగ్రీలు లేవు, వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగాలు లేవు, వాళ్ళు పూట కూలి పని చేసుకునేటువంటి మంత్రసానులు. వాళ్ళ 2 పేర్లు బైబిల్లోకి ఎక్కాయి. 3500 సంవత్సరాల క్రితం జీవించిన 2 వ్యక్తులు, పూయా షిఫ్రా అనేటువంటి 2 పేర్లు దీంట్లో ఎందుకు ఎక్కాయి? జీవగ్రంథంలో నా పేరు ఉంటుందా? జీవగ్రంథంలో నా పేరు ఉండాలంటే ఇంత స్టేజ్ మీద నేను వాక్యం చెప్పాలా? ఇంత పెద్ద సేవ చేయాలా? నాకు ఇంతమంది పుడింగాళ్ళు ఉండాలా? ఇంతమంది బౌన్సర్లు ఉండాలా? నాకు ఒక సూట్ ఉండాలా? నాకు ఒక కారు ఉండాలా? నాకు ఒక అద్భుతమైన వాక్య పరిచర్య ఉండాలా? వాట్ షుడ్ బి దేర్? ఏముంటే ఎక్కుద్ది పేరు? ఏముంటే ఎక్కుద్ది పేరు? సంఘాలు ఎక్కువ కడితే పేరు ఎక్కుద్దా? అనేక మందికి స్వార్థ చెప్తే పేరు ఎక్కుద్దా? అద్భుతంగా పాట పాడితే ఎక్కుద్దా పేరు? ఏం చేస్తే ఎక్కుద్ది? వీళ్ళ ఏం చేయలా మంత్రసాని పనిచేసే వాళ్ళంతే. వాళ్ళ పేరు ఎందుకు ఎక్కిందో చూద్దాం. మన పేరు జీవ గ్రంథంలో ఎక్కాలంటే మనం ఏం చేయాలో కూడా ఆలోచిద్దాం. సరే, ఫరో పిలిపించాడంటే పిచ్చ భయం వేస్తుంది. ప్రపంచాన్ని వణికించే ఫరో 2 పనోళ్ళని పిలిచాడు. భయం వేస్తుంది, వెళ్ళి చంపేస్తారేమో. అయ్యగారు పిలిచారంట. పర్లేదమ్మా, ఏం పేరు మీది? సార్ నా పేరు పూయా సార్. నీ పేరేంటి? సార్ నా పేరు సిప్పోరా. మీ 2 పేర్లు మా ఐగుప్తి పేర్లు కాదు కదా? కాదు సార్, మేము హిబ్రీలం సార్, మేము ఇశ్రాయేలీలం. మీరు మంత్రసాని పని చేస్తారంట కదా? అవును సార్, మాకు ఇంకా వేరే పని ఏం లేదు, ఈ పనులు ఏవో చేసుకుంటూ ఉంటాం సార్. మీ గురించి మంచి వార్త విన్నానమ్మా. వందనాలయ్యా. కష్టపడి పని చేస్తారంట కదా? అవునయ్యా, బాగానే చేస్తాం. వారానికి ఎన్ని కాన్పులు చేస్తారేంటి? మీ 2 కలిసి ఓ 10 దాకా చేస్తామండి. 10-12 చేస్తాం. 2 కలిసి 10-12 అంటే సంవత్సరానికి దగ్గర 300 మంది, సంవత్సరానికి 400 మంది కాన్పు మీరు కలిగిస్తారు. 500 మంది. అవును సార్, సంవత్సరానికి 500-600 ఉంటారేమో. 500-600 ఉంటారేమో. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మీకు చిన్న మాట చెప్తాను వినండి. ఏంటనంటే, మీరు కాన్పు ఆ బల్ల ఉంటుంది కదా, ఆ తల్లి ముక్కుతూ ఉంటుంది కదా, తల్లి ఏడుస్తూ ఉంటుంది కదా, ఆ ప్రసవ వేదన పడతా ఉంటుంది కదా, బిడ్డ బయటకు వస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా బిడ్డను చూసేది ఎవరు? సార్ మేమే చూస్తాం సార్. అమ్మ కంటే ముందు మేమే చూస్తాం, నాన్న కంటే ముందు మేమే చూస్తాం. వెరీ గుడ్. బిడ్డ బయటకు వస్తున్నప్పుడు వచ్చేది బాబు అయితే అక్కడికక్కడ వాడి పేక పిసికి చంపేయండి, అంతే. ఆ తర్వాత అమ్మతో చెప్పండి, బాబు పుట్టాడు కానీ చచ్చిపోయాడమ్మా అని చెప్పండి. మీరు చంపిన ప్రతి బాబుకి డబ్బులు ఇస్తాను నేను. మీరు చంపిన ప్రతి బాబుకి డబ్బు ఇస్తాను నేను. ఇది ఈ విధంగా పంపించింది ఎవరో తెలుసా? హిబ్రీలనే పంపించాడు. హిబ్రీల మీదకి జాగ్రత్తగా వినండి ఈ మాట. క్రైస్తవుల్ని అటాక్ చేయటానికి క్రైస్తవేతరులు డైరెక్ట్గా ఎప్పుడు రారు. మనకి విరోధులు మన సంఘములోనే ఉంటారు. మనకు విరోధులు మన విశ్వాసుల్లోనే ఉంటారు. మనకు విరోధులు మన చుట్టాల్లోనే ఉంటారు. మనకు విరోధులు మనతో రోజు హాయ్ బాయ్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో విభజన తీసుకొచ్చేది ఎవరో తెలుసా? సాతానుడు. బడుగు వర్గానికి చెందినటువంటి మనం అంతా ఇదివరకు కలిసి ఉండేవాళ్ళం. మనలో మనమే కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇది సాతానుడు పెట్టేటువంటి అద్భుతమైనటువంటి కుయుక్తి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మీ చుట్టూనే ఉంటారు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా జరిగింది అదే. హిబ్రీల మీద హిబ్రీలనే పెట్టారు. అయితే
17వ వచనం చూడండి. 17వ వచనం, నాకు 17వ వచనంలో మొదటి మాట బాగా నచ్చుద్ది. నాకు కొన్ని పదాలు భలే ఉంటాయి. అప్పుడు, అయితే, అయినను, ఈ పదాలు చాలా బాగుంటాయి. అయితే రాజుగారు ఎంత పొడుగు చెప్పితే, ఎంత పొడుగు రాజుగారు చెప్తే, అయితే ఆ మంత్రసానులు ఫరోకి భయపడలా అనే మాట రాయలా, ఫరోకి భయపడలా అనే మాట రాయలా, కానీ పాజిటివ్గా రాశాడు. ఏమని తెలుసా? దేవునికి భయపడి. దేవునికి భయపడేవాడు ఈ లోకములో ఎలాగ బ్రతకాలో వాడికి తెలుసు. ఈ లోకంలో ప్రతివాడి సంకనాకాల్సిన పని లేదు, ప్రతివాడి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. క్రైస్తవ సేవకులు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఎంపీల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంటే పెద్ద కోపం వస్తుంది నాకు. బైబిల్లో రాజులు యాజకుల దగ్గరకు వచ్చారు, ప్రవక్తల దగ్గరకు వచ్చారు. ప్రవక్తలు రాజుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు బ్రతిమలాడలేదు. ఈ తరానికి యాజక వంశం మీరు, ఈ తరానికి యాజక వంశం మీరు, ఈ తరానికి ప్రవక్తలు మీరు, ఈ తరానికి దేవుని వాక్యాన్ని అందించేవాళ్ళు మీరు. వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఏంటయ్యా? తల బిరిసేం అక్కర్లా, తొడగొట్టాల్సిన పని లేదు. మర్యాద ఇవ్వు, కానీ కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. మర్యాద ఇవ్వు, కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. దేవుడు నీకు మాట ఇస్తే చెప్పు, కానీ తల బిరిసేం అక్కర్లా, ఎవడు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏమైంది? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తి రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చేదిరి, ఈ పని ఎలా చేసేదిరి అని అడిగినాం. ఓ 2 సంవత్సరాలు అయిందేమో. అమ్మా ఇట్లా రాజుగారు చెప్పండి, ఏంటమ్మా ఇదే? 2 సంవత్సరాల క్రితం చెప్పాను కదా, ఈ 15 నెలల బాబేంటి, ఈ 18 నెలల బాబేంటి, 6 నెలల బాబేంటి, వీళ్ళంతా ఎందుకు తిరుగుతున్నారు? ఎలా పుట్టేశారు వీళ్ళు? ఎలా పుట్టేశారమ్మా? ఎందుకు చచ్చిపోలేదు వీళ్ళు? చంపేమని చెప్పాను కదా మిమ్మల్ని. అవును సార్, చంపేమన్నారు. మరి ఎందుకు చచ్చిపోలేదు? సార్ దీనికి ఒక చిన్న లిటిగేషన్ ఉంది సార్. ఏంటా లిటిగేషను? సార్ లిటిగేషన్ ఏం లేదు సార్. ఇప్పుడు 2 రకాలైన వాళ్ళు ఉంటారు సార్. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు సార్. వాళ్ళకి గర్భం వచ్చిందంటే చాలు మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టినవారు సార్. జాగ్రత్తగా నడవమంటారు సార్. కొవ్వు ఎక్కువైపోతుంది సార్. వాళ్ళకి నరాలు బిగుసుకుపోతాయి సార్. నొప్పులు రావు. డాక్టర్లు ఇంజక్షన్లు ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, తొక్కాలి, నొక్కాలి, అప్పుడు కానీ బిడ్డ బయట రాడు సార్. కానీ వీళ్ళ కష్టపడి పనిచేసేవాళ్ళు 8వ నెలలో కూడా తట్లు మూసేస్తారు సార్. వీళ్ళ నరాలు బాగా లూజుకుంటే పుసుక్కంటే బాబు బయటకు వచ్చేస్తాడు సార్. మేము వెళ్ళే లోపల అయిపోతుంది సార్. అది విషయం. నేను సరదాగా చెప్పాను కదా, వాక్యం వినండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే మీరే చెప్పండి. ఓకే, 20వ వచనం. అందుకు ఆ మంత్రసానులు, 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు, హిబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. నేను అన్నది ఏమైనా తేడా ఉందా? ఇది భక్తిభావంతో చెప్పింది, నేను రాజమౌళి భాషలో చెప్పింది, అంతకంటే ఇంకేం లేదు. మీకు అర్థమైంది ఆ భాషే కదా, అందుకే ఆ భాష చెప్పాను. ఒక కలర్ పూసి దానికి 70 mm చూపించాను అంతే. కానీ ఉన్న విషయం అదే, తేడా ఏం లేదు. ఎంత అద్భుతమైన తెలివితేటలు ఇచ్చారు చూడండి దేవుడు వాళ్ళకి. ప్రభా ఏమండి జరిగింది ఇది, మేమేం మోసం చేయాల. అయితే చూడండి 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. 7వ వచనం, విస్తరించి ప్రబలారు, అన్నీ బాగున్నాయి. 12వ వచనం, విస్తరించి ప్రబలారు సమస్యల మధ్యన. 20వ వచనం, విస్తరించి ప్రబలారు 2 వ్యక్తులు సమర్పించుకుంటే. 3 పాయింట్లు వచ్చేసినాయి కదా. ఇందులో అర్థం కాని ఏమైనా ఉందండి? దీంట్లో కొత్తగా నేను ఏమన్నా మర్మం ఏమైనా చెప్పానా? లోతైన విషయాలని అంటే కనుక లోతుల్లో తోచిపడేస్తాను మిమ్మల్ని. నేనేం లోతుల్లాకల్లా ఉన్నది పైన చదివాను నేను అంతే. నేనేం లోతుల్లాకల్లా సింగినాథపు డైలాగ్ లేదు. సార్ మీరు బాగా లోతుకి వెళ్ళారు సార్. ఏం లోతుకి వెళ్ళటం? నిన్ను పెట్టాలి లోతులు. లోతేముంది, చదివాను అంతే. చదివితే వచ్చిన మాట ఇది. దీంట్లో ఇంకేముంది? చాలా స్పష్టంగా ఉంది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎదవకు కూడా అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఎదవకు కూడా
నువ్వు అర్థం చేసుకోవంటే ఎదవ కూడా కాదనమాట నువ్వు. అది విషయం. ఎదవకు కూడా అర్థమవుతుంది దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసిన. ఈ మాట కొంచెం పక్కకి వెళ్తే అర్థం అవుతుంది, లేదా స్ట్రైట్ అర్థం కాదు. ఏంటంటే ఆ కాలంలో ఎవరు మంత్రసానులు అయ్యేవాళ్ళు అంటే, నీకు పిల్లలు పుట్టకపోతే పెళ్ళి అయిపోయి 4-5 సంవత్సరాలు అయితే నాకు ఇంకా పిల్లలు పుట్టరులే అని వీళ్ళు మంత్రసానులు అయిపోతారు. ఇంట్లో ఏం పనులు ఉండవు కదా, మంత్రసానులుగా అవుతారు. అలాగా గొడ్రాలుగా అయిన మంత్రసానుల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగా? డబ్బులు ఇచ్చాడా? ఆస్తినిచ్చాడా? అంతస్తునిచ్చాడా? ప్రపంచంలో ఎవ్వడో ఇవ్వలేనిది ఇచ్చాడు. ఫరో డబ్బులు ఆఫర్ చేశాడు, ఫరో పొజిషన్, స్థానం ఆఫర్ చేశాడు. కానీ దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు తెలుసా? ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని పిల్లల్ని ఇచ్చాడు. 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగజేశాను. ఫరోకి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. శ్రమలు పెట్టాడు, పనవల. భార్యాభర్తలు వేరు చేశాడు, పనవల. వాళ్ళలో వాళ్ళకి వ్యతిరేకత కలిగించాడు, పనవలేదు. ఉన్నట్టుండి 22వ వచనం, ఒకరోజు పొద్దున్నే లేచి అని, ఏమైంది అయ్యగారు, ఏమైంది? రాత్రి నాకు నైలు దేవతమ్మ కనబడింది. ఆహా, నైలు దేవతమ్మ ఏమడిగిందో తెలుసా? నైలు దేవతమ్మ హిబ్రీ మగపిల్లలందరినీ కూడా తనకు బలిమ్మని అడిగింది. మనం హిబ్రీ మగపిల్లల్ని బలివ్వకపోతే వర్షం కురవదంట, హిబ్రీ మగపిల్లల్ని బలివ్వకపోతే మనకి కాన్పులు రావంట, హిబ్రీ మగపిల్లల్ని బలివ్వకపోతే మన పంటలు రావంట. అవునా అయ్యగారు, మేము చూసుకుంటాం, మేము భయపడద్దు. ఇప్పుడు రాజుగారు అధికారాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు తెలుసా? మనుషుల చేతుల్లో. ఆయన కొంతమంది చేతుల్లో కాదు, మనుషుల చేతుల్లో. నేను హిబ్రీని అనుకో, నాకు కొడుకు పుట్టాడు అనుకో, 6 నెలల తర్వాత ఆయన సంఖలో వేసుకొని వెళ్తుంటే, ఈయన ఎందుకు ఇంకా నైల్ నది లేదా మొత్తం అందరూ చెప్పుండేవాళ్ళు. అందరూ కలిసి ఆయన తీసుకెళ్ళి నైల్ నదిలో పడేసి ఉండేవాళ్ళు. అంటే అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అదే. అధికారాన్ని ప్రజల చేతులకి ఇచ్చేశారు. అందుకే కరపత్రాలు పంచిపెడుతుంటే ఎప్పుడు ఎవ్వరూ అడగని ప్రశ్నలు అడుగుతున్నారు. నీకు కరపత్రాలు పంచిపెడతానికి పర్మిషన్ ఉందా? చర్చి కడుతుంటే ఎప్పుడు ఎవ్వరూ అడగనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. చర్చి కడతానికి నీకు పర్మిషన్ ఉందా? వాక్యం చెప్పడానికి వెళ్తే ఎప్పుడు ఎవ్వరూ అడగనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. నీకు వాక్యం చెప్పడానికి పర్మిషన్ ఉందా? అడిగేది ఎంఆర్ఓ కాదు, అడిగేది ఎమ్మెల్యే కాదు, అడిగేది పోలీసులు కాదు, గొట్టంగాళ్ళు, రోడ్డు మీద పని పాట లేకుండా తిరిగేవాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ అధికారం అని అడుగుతున్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయానికి ఈరోజు భారతదేశానికి ఏమైనా తేడా ఉందా? అందుకే బైబిల్ అర్థం అన్నా. ఆ పరిస్థితుల్లోంచి దేవుడు ఒకడిని లేవనెత్తాడు, మోషే. అదే 2వ అధ్యాయం. ఈరోజు దేవుడు మోషే లాంటి వాళ్ళని మీలోంచి లేవనెత్తాలి. మీలోంచి పూయా, సిఫ్రా లాంటి వాళ్ళని లేవనెత్తాలి. దేవుడు కోరుకునేది అదే. మీలో ఎంతమంది సమర్పణ కలిగిన వాళ్ళు ఉంటారు? ఎంతమంది ఎంపిక చేయబడినటువంటి హీరోలు అవ్వగలుగుతారు? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. నిజమే సమస్యలు ఎక్కువైనాయి, నిజమే ఒత్తిళ్ళు ఎక్కువైనాయి, నిజమే ఇబ్బందులు ఎక్కువైనాయి. అయితే నా కార్యము జరిగించడానికి, నా అద్భుతాలు చూపించడానికి, నా శక్తి ఏంటో కనపరచడానికి నాకొకడు కావాలి, మోషే లాంటి వాళ్ళు. నాకొకడు కావాలి, పూయా, షిఫ్రా లాంటి వాళ్ళు. నువ్వు ఉంటావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. సానుకూల పరిస్థితి ఉంది, వాక్యంలో ఎదగండి. మీలో కొంతమంది కష్టాలు ఉన్నాయి, అయినా ఎదగండి. మీలో కొంతమందికి సమర్పణ అవసరం లేదు, ఎదిగితే సమర్పించుకుంటే ఎదగలుగుతారు.